హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమస్తే అండి, నేను మీ మౌనిక. మా ఇంటి పాఠశాలకు స్వాగతం. ఈరోజు నేను రాజమహేంద్రవరంలో ఉన్న బాగా ప్రసిద్ధిగాంచిన ఒక ఆలయం కోసం, దాని విశేషాల కోసం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేనండి మహాకాళేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ ఉజ్జయిని తరహాలో ఇక్కడే మన రాజమండ్రిలో నిర్మించారండి. దానికోసం, ఆ విశేషాల కోసం ఆ గుడి కట్టిన పట్టపగలు వెంకట్రావు గారి మాటల్లో మనం విందాం. అలాగే ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, అక్కడ ఏ ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వెళ్ళిపోదామా? మరి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనం ముందుగా రాజమండ్రి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుండి చాలా ఆటోలు అయితే ఉంటాయి. ఆటో వాడిని మహాకాళేశ్వర్ టెంపుల్కి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళిపోతాడు. ఇదేనండి మహాకాళేశ్వర టెంపుల్. మనమైతే ఈవినింగ్ వచ్చాం. ఈవినింగ్ టైం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని మరో ఉజ్జయినిగా కూడా పిలుస్తూ ఉంటారండి. గుడి గోడల మీద చిన్న చిన్న గోపురాల్లాగా ఉండి దేవుళ్లతో చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందండి. చుట్టూ విద్యుత్ దీపాల కాంతితో చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఉజ్జయిని లాంటి మహాకాళేశ్వర టెంపుల్ని మనకు అందించిన పట్టపగలు వెంకట్రావు గారితో మనం అయితే మాట్లాడి ఈ గుడి విశేషాలను తెలుసుకుందాం. నాకు పడుకున్న కూర్చున్న అదే ఆలోచన రావడం, అదే ఆలోచనతో నేను కట్టాలి అని ఇంకా సంకల్పం వచ్చిన తర్వాత వారం రోజుల్లో నేను శిల్పులందరినీ పిలిచి ఈ నమూనాలు కావాలని చెప్పి వాళ్ళందరినీ నమూనాలు అడిగిన తర్వాత అందులో కొంతమంది తెచ్చారు, రకరకాల నమూనాలు తెచ్చారు. కానీ శ్రీనివాసు అని చెప్పి ఒక స్థపతి నరసాపురానికి ప్రోత్సాహం, ఆ నరసాపురానికి వచ్చి అతను ప్రత్యేకంగా నేను ఇప్పుడు కట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయ నమూనాని నాకు ఇవ్వడం జరిగింది. ఆ నమూనా చూసిన తర్వాత నాకైతే అనిపించింది, ఖచ్చితంగా శివాలయంతో పాటు ఇది భారతదేశ చరిత్రలో మొదటిసారి హిందువులకి ఒక ప్రత్యేకమైన ఆలయం అవుద్ది అని చెప్పి నేను అనుకున్నాను. ఇవాళ అలాగే రూపుదిద్దుకుంది. అతను ఇచ్చిన తర్వాత ఆ రూపాన్ని అతనితోనే కట్టించడం జరిగింది. ఇది కట్టడానికి కరోనా టైంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల దీన్ని సంపూర్ణంగా నిర్మించడం జరిగింది. సంపూర్ణంగా నిర్మించిన తర్వాత ఇందులో ఏంటి స్పెషల్, ఏంటి ప్రత్యేకత ఏంటి అని చెప్పి భక్తులు చాలా మంది అడుగుతుంటారు. కానీ ప్రత్యేకతలు అంటే చాలా ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఈ నమూనాలో ఉన్నది ఏంటంటే, శివలింగానికి స్థపతి ప్రకారంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా 75 అడుగులు గోపురాలు, 4 గోపురాలు ఉంటాయి. ఇప్పుడు కూడా శివాలయం ఉంటే దాని 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు కూడా 75 అడుగులు ఉన్నప్పుడు శివాలయం 109 అడుగులు గర్భగుడిలో ఉంటుంది. ఆ మధ్యలో ఉండే శివాలయం ఈ 2 ఎకరాలు, ఈ శ్మశాన వాటికలో ఉన్న 2 ఎకరాలని కూడా రోడ్ ఫేసింగ్ తీసి 22 అడుగులు లోపలికి పూర్తి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ, ఓ పక్కన కరోనా బాడీలు దహనం చేస్తూ, నార్మల్ గా ఉండి ఇది దహనం చేస్తూ 4-5 సంవత్సరాల పాటు నేను తదేక దీక్షతో ఇష్టంగా, కష్టమైనా కూడా ఇష్టంగా చేసినప్పుడు ఈ రూపం ఇలా వచ్చింది. అయితే ఈ 4 గోపురాలతో పాటుగా మధ్యలో ఉన్న శివాలయం 4 గుమ్మాలు ఉంటాయి. 4 గుమ్మాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు, 4 త్రిశూలాలు, 4 బలిపీఠాలు, 4 మండపాలు, 4 మీరు ఎక్కడ చూసినా లోపలికి వెళ్తే 4 ఉంటాయి. అందులో 64 విగ్రహాలు ప్రత్యేకంగా నేను జైపూర్ లో చేయించడం జరిగింది మార్పులతో. దాంట్లో మా పాలరాయి అంటారు. ఆ చేయించిన అన్ని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో ప్రత్యేకత ఏంటంటే, మన మనిషి ద్వైతము అద్వైతంగా 2 రకాలుగా విడిపోయారు. ఆ 2 రకాల్లోనూ కూడా మనం గమనించవలసింది ఏంటంటే, కొంతమంది శివాలయంకి వెళ్ళినాడేమో వాళ్ళు విష్ణాలయానికి వెళ్తారు, విష్ణాలయానికి వెళ్ళినాడు శివాలయానికి వెళ్ళరనే ఈ విషయాన్ని నేను గమనించిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను. భక్తులు విడిపోతే విడిపోయారు. ప్రతి భక్తుడు కూడా లోపలి రావాలనుకుంటే మనం పెట్టే ఉపాలయాలన్నీ కూడా 32 శివుడికి సంబంధించిన ఆలయాలు, ప్రతిమా 32 కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు పెట్టడం జరిగింది. ఈ ఆలయాలు ఇలా పెట్టడం వల్ల ఇవాళ శివాలయం అని అనండి, మహాకాళేశ్వరం ఆలయం నుండి ఏదైనా ఏని పరమేశ్వరుడికి సంబంధించిన ఆలయాలుగా మనం పెట్టుకున్న పేర్లే తప్ప
ఏదైనా పరమేశ్వరుడికి సంబంధించిన ఆలయం అది. సరే, అయితే ఇక్కడికి 2 రకాల వాళ్ళు కూడా లోపల రావడం జరుగుతుంది. దానికైతే ఇక్కడ మనం చూసే కార్యక్రమాలు ఏంటంటే, యాక్చువల్ గా నేను చితాభస్మంతో శివలింగానికి అభిషేకం చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాం కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకి నేను కట్టిన 2 శ్మశాన వాటికల్లో నుంచి కూడా అక్కడి నుంచి ఈ చితాభస్మం ఆ రోజు దహనమైన వాళ్ళు 30 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిది కూడా చితాభస్మం కలెక్ట్ చేసి ఆ 2 శ్మశాన వాటికల నుంచి తీసుకొని ఇక్కడికి వస్తారు. రాత్రి 10-11 గంటల లోపల వచ్చిన తర్వాత తెల్లవారుజామున దాన్ని ఆ భస్మాన్ని శుద్ధి చేసి బ్రాహ్మణులు దాన్ని శుద్ధి చేసి 4 గంటల నుంచి ఒక గంట పాటు హారతులు ఇచ్చి, అరగంట పాటు హారతులు ఇచ్చి 4:30 నుంచి 5:30 గంటల వరకు కూడా అది చితాభస్మంతో శివలింగానికి అభిషేక కార్యక్రమం చూస్తారు. ఆ అభిషేక కార్యక్రమం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఆల్మోస్ట్ భారతదేశాన్ని నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి తెల్లవారుజామున ఆ కార్యక్రమాన్ని చూసి ఆ తర్వాత వచ్చి బయటకు వచ్చి స్నానం చేసిన తర్వాత శివలింగానికి అభిషేక కార్యక్రమాలు చేస్తారు. 10:30 వరకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒక అరగంట గంట పాటు ఆ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి శివలింగానికి శుభ్రంగా పరిశుభ్రం చేసిన తర్వాత దాన్ని అలంకరించి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం కూడా 64 ఉపాలయాలు కూడా నైవేద్యం పెడతారు. ఆ తదుపరి భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగా 1 గంట వరకు దర్శనం ఇచ్చిన తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 10 గంటల వరకు భక్తులందరూ బయటికి వెళ్ళిపోయే వరకు కూడా అలంకరణతో పాటు అది అలాగా ఉంటుంది. అయితే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అక్కడ 7 గంటల నుంచి 8 గంటల వరకు 12 రకాల హారతులు జరుగుతుంది. ఈ 12 రకాల హారతో భారతదేశ చరిత్రలో గర్భగుడిలో జరిగే కార్యక్రమాలకి ఎక్కడ లేదో ఒక రాజమండ్రిలోనే ఉంటుంది. దీని ప్రత్యేకతలు అడిగారు మీరు. ప్రత్యేకతలు ఏంటంటే ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎంతో దైవ భక్తులు ఆలయానికి వెళ్తారు. ఆ ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చేసేది ఏంటంటే చెప్పులకు డబ్బులు, లోపల టిక్కెట్లు, అభిషేకానికి టిక్కెట్లు, అలాగా డబ్బులతో ఎక్కువ కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంత విసుగు కూడా ఉంది. అంచేత నేను ఆలోచించింది ఏంటంటే 10 రూపాయలు జేబులో వేసుకుని భక్తులు వచ్చిన తర్వాత ఆ 10 రూపాయలతో ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఏ రకమైన టిక్కెట్లు కానీ ఏ రకమైన వస్తువులు కానీ ఇక్కడ లేవు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే భక్తులందరూ కూడా వచ్చిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. కానీ గర్భగుడిలోకి వెళ్ళడానికి మొట్టమొదటి నేను ఆలోచించి భక్తుడిని గర్భగుడిలోకి పంపించి స్పర్శ దర్శనం చేసి భగవంతుడిని దర్శించడమే కాకుండా స్పర్శించుకుని వెళ్లే ఆలోచనతో నేను చేసి ఆ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. పూజారులు ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. భక్తులందరూ కూడా లోపలికి వెళ్తారు, ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటారు, ఆ పానుమట్టాన్ని శివలింగాన్ని స్పర్శించుకుంటారు. స్పర్శించుకుని హాయిగా ఈ 64 విగ్రహాలు చేసిన తర్వాత ఈ ఆలయానికి వచ్చిన తర్వాత మినిమం 2 అవర్స్ మనం చెప్పకనే ఆలయంలో బంధింపబడతారు. ఆ ప్రత్యేకతతో బంధింపబడిన తర్వాత చాలా మంది రెగ్యులర్ గా లోపల నుండి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసుకొని అక్కడే ఉంటుంటారు. ఆ కార్యక్రమమే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక యాగశాల కూడా కట్టడం జరిగింది. ఈ యాగశాలలో కూడా 365 యజ్ఞాలు యాగాలు చేస్తారు వేద పండితులందరూ కలిసి. అదొక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాం. ఏది ఏమైనా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి సకల సౌకర్యాలతో 1 రూపాయి ఖర్చు అవ్వకుండా భగవంతుణ్ణి స్పర్శతో దర్శించుకొని వెళ్ళడానికి సంపూర్ణమైన సహకారాలు చేస్తూ ఈ ఆలయాన్ని నడుస్తున్నాం. భక్తులందరికీ ఈ మూలంగా తెలియపరచాలని నేను ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. గుడి విశేషాలను అయితే తెలుసుకున్నాం కదండి. గుడి బయట శివలింగం, ఆ పక్కనే కొబ్బరికాయ కొట్టడానికి ఇలా సదుపాయం ఉంటుంది. మనం అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గోపురం అయితే దర్శనమిస్తుంది. దాని చుట్టూ చిన్న చిన్న 4 గోపురాలు కూడా కనిపిస్తాయి. ఈ దేవాలయానికి వీలైతే సాయంత్రం వెళ్ళడానికి ప్రయత్నించండి. చుట్టూ విద్యుత్ దీప కాంతులతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం
గుడిలో తెల్లవారుజామున జరిగే భస్మాభిషేకాన్ని కూడా చూద్దాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఓం పురుషాయ భగవాన్ महाकालेश्वर स्वामी ओम नमः शिवाय हर पार्वती पतये हर हर महादेव महाकाली माता को महादेव महाकाल महाराज की पार्वती पतये हर हर महादेव महाकाल महाराज की महाकाली माता को ఎన్నో జన్మల పుణ్యమో లేదా ఈ జన్మలో చేసుకున్న అదృష్టమో మనం ఇలాంటి దేవాలయాల్ని దర్శనం చేసుకోగలుగుతున్నాం. పిల్లలైతే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణానికి వాళ్ళైతే చాలా ఇష్టపడతారండి. మా బావగారి పాప అయితే క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. మా పాప క్లాసికల్ డాన్స్ అయితే చాలా బాగా చేసింది కదండి. ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద స్తంభం ఉంది కదండి,
దీని చుట్టూ దీపాలు అయితే వెలిగిస్తారండి శివరాత్రికి. ఇప్పుడు మనం చుట్టూ ఉన్న గోపురాలు అయితే చూస్తున్నాం. ఆ గోపురాలు విద్యుత్ కాంతిలో ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి చూడండి. ఇవైతే శివపార్వతుల కళ్యాణ విగ్రహాలు అండి. ఆ ఎదర ఒక చక్కని శివలింగం, అలాగే ఒక నంది కూడా ఉన్నాయి. ఆ పక్కనే చిన్న ఆలయం ఎదురుగా శివలింగాలు, ఆ 2 శివలింగాలకి ఎదురుగా 2 నందులు ఉన్నాయండి. వాటి మధ్యలో ఇలా శివుని ప్రతిమ కనిపిస్తూ ఉంది. ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉందండి. ఈ విగ్రహం సరిగ్గా చూసినట్లయితే స్వామివారి ఒంటి నిండా సర్పాలు, అలాగే అటు ఇటు 2 నందులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఉప ఆలయాల కోసం తెలుసుకుందాం. సగమేమో శైవ ఆలయాలు, అలాగే సగం వైష్ణవ ఆలయాలు ఉంటాయి. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, శివపార్వతులు, అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు మనం చూస్తున్నది పాలరాతితో చేసిన జ్యోతిర్లింగాలు. మనం జ్యోతిర్లింగాలన్నీ ఒక్కచోటే దర్శనం చేసుకోవడం కష్టం, కానీ ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒకేసారి చూడడమే కాకుండా ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది హరిహరమూర్తి అవతారం, అలాగే మనం ఇప్పుడు చూస్తుంది కాలభైరవ స్వామి అవతారం, లింగోద్భవమూర్తి, శ్రీ గజ సంహారమూర్తి అవతారం, శ్రీ దక్షిణామూర్తి అవతారం, బటుక భైరవ అవతారం, శ్రీ ఏకపాదాభిమూర్తి అవతారం. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ కుబేర విగ్రహం, శ్రీ పార్వతీదేవి అవతారం, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అవతారం, శ్రీ గాయత్రీదేవి అవతారం, శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం, శ్రీ మహాలక్ష్మి అవతారం, శ్రీ సరస్వతీదేవి అవతారం, శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారం, శ్రీ మహిషాసురమర్దిని అవతారం. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీచక్రం అండి. శ్రీచక్రం ఎక్కడుంటే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంది అంటారు. అంత విశేషమైన శ్రీచక్రం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. శ్రీ జ్యేష్ఠాదేవి అవతారం, శ్రీ వాసవీమాత అవతారం. మనకి తెలియని ఎన్నో దేవుళ్ళని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడున్న స్కానర్ని స్కాన్ చేస్తే ఆ దేవుళ్ళు ఎవరు, ఆ దేవుని చరిత్ర ఏమిటి అన్నది కూడా తెలుస్తుంది. దానిని మనం మన పిల్లలతో పంచుకోవడంతో పిల్లలకు కూడా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సీతారాములు, లక్ష్మణుడు, అలాగే హనుమంతుడితో ఎంతో అందంగా ఉన్న విగ్రహాలు చూడండి. శ్రీ సత్యనారాయణ స్వామివారు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు. ఇప్పుడు మనం సుదర్శన మూర్తిని అయితే చూస్తున్నాం. ఇక్కడ 3 ప్రదక్షిణలు అయితే చేయండి. శ్రీ సూర్య భగవానుడు, శ్రీ విద్యాలక్ష్మి, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ గజలక్ష్మీదేవి, శ్రీ ధనలక్ష్మీదేవి, శ్రీ వీరలక్ష్మి అమ్మవారు, శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు, శ్రీ విజయలక్ష్మి అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నారాయణులు, శ్రీ పూరి జగన్నాథులు, శ్రీ మత్స్యావతారం, శ్రీ కూర్మావతారం, శ్రీ వరాహ అవతారం, శ్రీ నరసింహ అవతారం, శ్రీ వామన అవతారం. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ నవలింగాలు. ఈ నవలింగాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికైతే వీలుంటుంది. ఖచ్చితంగా ప్రదక్షిణ చేయండి. ఇప్పుడు మనం చూసింది పరశురాముడు, కోదండరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ బుద్ధుడు, శ్రీ రామానుజల్ల విగ్రహం కూడా మనం చూసాం. ఈ టెంపుల్ లోపల చూస్తూ ఉంటే ఆ ఉపాలయాల్లో చాలా దేవుళ్ళ పేర్లు అయితే నాకు కూడా తెలియలేదండి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మనం మన పిల్లలకి తెలపాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందుకేనండి ఈ వీడియో నేను చేయాలనుకున్నాను.
దీని ద్వారా మీ అందరికీ ఇలాంటి దేవాలయాల కోసం చెప్పడమే కాకుండా నా ద్వారా మీకు, మీ ద్వారా మీ పిల్లలకి కూడా మన దేవాలయాల కోసం తెలియాలని నా తపన. ఇలాంటి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఛానల్ని ఫాలో చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. महादेव महाकाल महाराज की पार्वती पतये